దేవుని ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ చేసుకోవాలి. దేవుడు ఏం అనుకుంటున్నాడు మనల్ని అట్లా మనం ట్యూన్ చేసుకోవాలి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏం వాగ్దానం చేశాడు అనే దానికి గనక ఇశ్రాయేలు ప్రజలు తమ్ముల్ని తాము ట్యూన్ చేసుకుంటే అరణ్యంలోనికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆకలైనప్పుడు, లేకపోతే వాళ్ళకు నీళ్లు లేనప్పుడు, ఇట్లాంటి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వాళ్ళు కానే కాదు. కాబట్టి వాళ్ళ హృదయాల్లో దేవుని వాక్యము లోతుల్లో నాటబడలేదు. వారి హృదయం అనే పలక మీద ఆయన వాక్యము లేకపోతే వాగ్దానము రాయబడలేదు. అందుకే సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవి వారిని షేక్ చేసినప్పుడు వాళ్ళు కదిలిపోయి విశ్వాసంలో నుంచి కూలద్రోయబడ్డారు. అందుకే వాళ్ళు మార్గంలోనే నశించారు. దేవుడు వారి కొరకు నిర్దేశించినటువంటి గొప్ప వాగ్దాన దేశాన్ని వారు పొందుకోలేకుండా పోయారు. కాబట్టి ఈరోజు అట్లాంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ గాడ్ హ్యాస్ బిన్ ప్లానెడ్ ఫర్ యూ. దేవుడిని